ఇన్ని సంవత్సరాలుగా ఈ పచ్చని పొలాల మధ్యలో ఇంత మంచి శివాలయం ఉందనేసి నాకు తెలియదు. ఇది ఎక్కడుంది ఏం కథ అనేది ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకే తెలుస్తుంది. ఫ్రెండ్స్, అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. నిన్న మహాశివరాత్రి సందర్భంగా మా ఫ్రెండ్ ఈ శివాలయానికి తీసుకొచ్చాడు. ఈ శివాలయం గురించి పంతులు గారి మాటల్లో మీరే వినండి. కేవుటిపల్లి గ్రామంలో వెలిసినటువంటి ఉమామహేశ్వర స్వామికి సోమసూత్రం ఉందండి. సోమసూత్రం ఉంటే ఈ గుళ్ళో అభిషేకం ఒక్కసారి చేస్తే 100 సార్లు చేసిన ఫలితం వస్తుంది. దగ్గర గుడి కట్టి 100 సంవత్సరాలు అవుతుంది. శివ పార్వతులు ఒకే పాణిపట్టం మీద ఉండడం కూడా విశేషం. ధ్వజస్తంభం, నవగ్రహాలు ఉన్నాయి. చాలా విశేషమైనటువంటి గుడి అండి. ఈ గుడి గ్రామ పెద్దలు, గుడి ధర్మకర్తలు ఇక్కడే ఉన్నారు. చల్లని వాతావరణంలో పచ్చని పొలాల మధ్య ఉన్న ఆ శివయ్య దగ్గర మాకు అర్చన చేయించారు పంతులు గారు. కానీ అప్పట్లో రాతి బండలతో కట్టిన నవగ్రహాలు కూడా ఉన్నాయి. అంతా కంప్లీట్ చేసుకొని బయట వస్తే ప్రసాదం కూడా ఇచ్చారు. ఇక్కడ మేము కొద్దిగా లేట్ గా వెళ్లడంతో గుడి ప్రాంగణాన్ని తిరిగి చూసే లోపు అక్కడే 12 పైనే అయిపోయింది టైం. అన్నదానం చేస్తూ ఉంటే ఇక్కడే తినేసాము. ఇక్కడ వచ్చిన వాళ్ళకి ఏ లోటుపాటు లేకుండా మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం కూడా పెట్టారు ఈ గ్రామ ప్రజలు. ఇక్కడ కనబడిస్తున్న సారే మనల్ని వీడియో తీసుకోమని ప్రోత్సహించింది, ఇక్కడికి తీసుకొని వచ్చింది. ఇక భోజనం విషయానికి వస్తే బాగా చేశారు, సూపర్ గా ఉంది. ఇంకా నైట్ జాగారం చేయడానికి లెమన్ రైస్, పెరుగన్నం రెడీ చేస్తూ ఉన్నారు రాత్రికి. ఇక్కడ జరిగిన అన్నదాన కార్యక్రమాల గురించి ఈ ఊరి జనాలను అడిగి తెలుసుకుందాం రండి. 100 సంవత్సరాలుగా ఈ గుడి స్టార్ట్ అయ్యి 12 గ్రామాలు చేస్తా ఉన్నారు. కాలక్రమేణా అందరూ వెనక పడిపోయి అది కొంచెం కళాహీనంగా అయిపోయింది. ఇప్పుడు 6 సంవత్సరాలుగా యూత్ అంతా కలిసి పిల్లకాయలు గ్రాండ్ గా శివరాత్రి ఉత్సవాలు, మార్చి శివరాత్రి ఉత్సవాలు అన్ని జరుపుతా ఉన్నారు. ఈ గుడికి ఎలా వెళ్లాలంటే పెనుమూరు పాకాల రూట్ లో ఒడ్డేపల్లి హై స్కూల్ పక్కన లెఫ్ట్ తీసుకొని కొద్దిగా ముందుకొచ్చి రైట్ తీసుకుంటే పొలాల మధ్య ఆ శివయ్య మనకు దర్శనం ఇస్తాడు. ఈ వీడియోకి ఇంతే, నచ్చితే ఫాలో, సబ్స్క్రైబ్ మర్చిపోదండి. బాయ్.